దివ్య నీరాజనం ఆఖరి భాగం. గతమంతా కళ్ళ ముందు తిరగటంతో గుండెల్లో కలుక్కుమన్నట్టయింది. బాధతో కళ్ళు మూసుకున్నాడు తను. తడిసిన చెక్కెళ్లని తుడుచుకున్నాడు. కళ్ళు మూసుకున్నంత మాత్రాన కథ చెదిరిపోతుందా? మర్చిపోవాలనుకున్నా మరపొస్తుందా? అది సాధ్యమా? తల విదిలించుకున్నాడు కళ్యాణ్. భోజనానికి వస్తారా? చప్పున కళ్ళు తెరిచాడు. తన సహజ సిద్ధమైన చిరునవ్వు పెదాల మీద దృశ్యం చేస్తూ ఉండగా ప్రశ్నించింది కమల. కళ్ళు టపటపలాడించి చూశాడతను. తలంటి పోసుకుని బారుగా విడిచిన కురులు అందంగా అల్లల్లాడుతున్నాయి. ముంగుర్లు నుదుటి మీద తారట్లాడుతున్నాయి. పసుపు రాసుకున్న ముఖం స్వర్ణకాంతితో పోటీ పడుతోంది. కాటుక దిద్దుకున్న కళ్ళు శోభాయమానంగా ఉన్నాయి. కానీ కళ్ళు కొంచెం గంభీరతను ప్రదర్శిస్తున్నాయి. కొద్దిగా ఎర్రబడ్డాయి. దుఃఖంతోనో కోపంతోనో తెలియడం లేదు. ఎంత చూసినా ఇంకా చూడబుద్ధి అయ్యే అందమామిది. అప్పుడేనా అన్నాడామె మళ్ళీ ప్రశ్నించటంతో. తలెత్తి గోడవైపు చూసిందామె. ఆ చూపులో మీరు చూడండి అన్న అభ్యర్థన ఉంది. చూశాడతను మామూలుగా. టైం చూడగానే 1 అబ్బా, అప్పుడే 1 అయిందా? ఓ సినిమా చూసినట్టు, నవల చదివినట్టు కోమలిని గురించి ఆలోచిస్తూ ఉంటే అంత సమయం గడిచిపోయిందా అనిపించింది. మీ ఆలోచనల్లో మీకు టైం తెలియలేదు అన్నట్టుగా చూసింది. కొద్దిగా పెదాలు విచ్చుకున్నాయి. కానీ ఆమె కళ్ళవైపు చూడని అతనికి ఆ విషయం తెలియలేదు. అతని మనస్సు మరో దారి పట్టింది. మళ్ళీ అతనికి పెండ్యులంపై ఉన్న తమ ఇద్దరి ఫోటో కనిపించింది. ఆ రోజు శోభనం మర్రోజు ముచ్చటపడి తీయించుకున్న ఫోటో అది. అంతదాకా జీవితంలో ఒంటరిగా ఉన్న తాము జంటగా అయిన మరుసటి రోజు, తమ అసంపూర్ణ జీవితాలలో పూర్ణత్వం వచ్చిన రోజు, ఒకరు ఇద్దరై ఇద్దరు ఒక్కరైన రోజు. ఆ తీపి తలపుల మధురిమ పూర్ణంగా తమ ముఖబింబాలపై ముద్రపడి 24 గంటలు నిండక మునిపే తీయించుకున్న ఫోటో అది. ఆ ఆనందం, ఆ ఆత్మీయత, ఒకరినొకరు క్షణమైనా విడిచి ఉండలేనట్లుగా సాక్ష్యం చెబుతున్న ఆ కళ్ళు, బ్రతుకులోని సార్థకత అంతా పండించుకోగలిగిన తృప్తిని ఫోటోగ్రఫీ చేస్తున్న కళ్ళు. ఆ ఫోటోని పెండులంపై అతికించాడు. ఫ్రేమ్లో బిగించాడు. ఎన్లార్జీ చేయించి బెడ్రూమ్లో ఉంచాడు. తన ఆత్మీయత, అనురాగాలు చూసి నవ్వింది కమల. అప్పుడు తనన్న మాటలు ఇంకా స్పష్టంగా గుర్తున్నాయి. కమల, కాలం జీవితాలకి సంకేతం. ఆ కాలానికి సంకేతం గడియారం. ఆ గడియారానికి ప్రాణం పెండ్యులం. ఆ పెండ్యులంపై మనిద్దరం జంటగా ఉన్నామంటే దాని అర్థమేమిటో తెలుసా? సంసార జీవితానికి మనిద్దరం ప్రాణులం. కదలిక మన సంకేతం. అదే నిత్య చైతన్యవంతమైన జీవితానికి తీపి గుర్తు. అది కదిలినప్పుడల్లా మనం కదిలినట్లే. మనలో కదలిక ఉందంటే అది చైతన్యానికి గుర్తు. గడియారానికి ప్రాణం, దానికి మనకి ప్రాణం ప్రేమ. అదే మనలో అందంగా కదలాడే చైతన్య చిహ్నం. నవ్వుతావేం కమల? ఫోటో ఫ్రేమ్లో ఇద్దరం బందీలయ్యామంటే ఏమిటో తెలుసా నీకు? కోరి మనంతటా ఈ స్వీట్ హోమ్కి బందీలయ్యామని అర్థం. ఇందులో సుఖం ఉంది, సంతోషం ఉంది. ఇది మన ఇద్దరి అనురాగానికి సంకేతం. ఇది మధురమైన బంధం, మమతానురాగాల అపూర్వ బంధం. ఆ మాటలు అప్పుడు కమల విని తన వైపు గర్వంగా చూసింది. మరి ఇప్పుడో? అవన్నీ అక్షరక్షరం గుర్తుకు రాగానే, మదిలో తీయని తలపుగా మెదలగానే అతని గుండె క్షణకాలం బాధగా మూలిగింది. ఆ మాటలు తనిప్పుడు పూర్ణ మనస్సుతో అనగలడా? ఏమైంది ఆ భావన? ఎక్కడికి వెళ్ళింది ఆ ఆత్మీయత? ఫ్రేమ్లో ఒక ఫోటో చెదిరి మరో ఫోటో వస్తుందా? లేదు. జంటగా 2 ఉంటున్నాయి. అదెక్కడ సాధ్యం? చిత్రమైన విషయం కదూ. 2 ఫోటోలు ఎప్పుడు తన ఫోటో పక్కన ఉండలేవు. ఒకటి తప్పనిసరిగా ఫేడౌట్ కావాల్సిందే, తప్పదు. మరైతే ఇప్పుడు ఎవరు ఫేడౌట్ కావాలి? కమల, కోమలి. ఇద్దరిలో ఇద్దరిలో ఒకరే ఉండాలి. ఆ ఇద్దరిలో ఎవరుండాలి? ఎవరు పోవాలి? కమల, కోమలినా? తల విదిలించుకున్నాడు కళ్యాణ్. పదండి భోజనానికి. తిరిగి ఆలోచనల్లో పడిపోయిన భర్తను చూస్తూ అడిగింది కమల. ఆకలిగా లేదు, మనసంతా అదోలా ఉంది. నేనేం తినలేను, నువ్వు వెళ్ళి భోంచేయి అన్నట్టుగా చూశాడు. ఆమె ముఖం అదోలా అయింది. అదే మాట అని ఉంటే కమల మరీ బాధపడేది. ఆమెను ఇంకా బాధ పెట్టడం న్యాయమా? నిట్టూర్చి లేచాడు కళ్యాణ్. ఇద్దరూ రాగానే డైనింగ్ టేబుల్పై అన్నీ అమర్చసాగింది కృష్ణవేణమ్మ గారు. బాత్రూమ్ నుంచి భర్త ముఖం కడుక్కుని రాగానే, మేం వడ్డించుకొని భోంచేస్తాం, నువ్వు వెళ్ళు పినిగారు అంది ఆమె. కృష్ణవేణమ్మ వెళ్ళిపోయింది విశ్రాంతి తీసుకోవటానికి. క్షణం సేపు చూసి భర్త కంచం దగ్గరగా లాక్కొని తనే కలిపి అతనికి ముద్దలు తినిపించింది. 10 నెలల పాపాయిలాగా తినేశాడతను. అంత బాధలోనూ ఆమెకి భర్తను చూస్తే ముచ్చటేసింది. పసిపిల్లాడిలాగా అన్నీ మర్చిపోయి గోరుముద్దలు తింటున్న భర్తను చూడగానే ఆమెకి మళ్ళీ కోమలి గుర్తుకొచ్చింది.
ఏది ఏమైనా ఈ హక్కు మాత్రం తను పోగొట్టుకోకూడదు అనుకుంది. భోజనం పూర్తవగానే కళ్యాణ్ మళ్ళీ వెళ్ళాడు తన గదిలోకి. కమల భోజనానికి కూర్చోబోతూ ఉండగా డ్రాయింగ్ రూమ్లోని ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తాడు కళ్యాణ్. హలో. "ఆ ఆ, ఇప్పుడు రాలేను" అని మరో మాటకి తావివ్వకుండా ఫోన్ కట్ చేశాడతను. బహుశా అక్కడి నుంచి అయి ఉంటుందనుకుంది కమల. తను వెళ్ళి ఆమెను చూడాలా? అదేనా ఆహ్వానం? తనకేం అవసరం? అంతగా అయితే తనే వస్తుంది కఠినంగా అనుకుంది. ఆ ఆలోచనలతో సరిగ్గా భోజనం చేయలేకపోయింది. లేచి చేకడుక్కుని వక్కపొడి తీసుకుని భర్త దగ్గరకు వెళ్ళింది కమల. ఆమె అక్కడికి వెళ్ళేసరికి అతను లేడెక్కడా. అతని రెయిన్ కోటు లేదు. సాలోచనగా బయటికొచ్చింది. దుర్మార్గుడైన భర్త ఇల్లాలిని కొడితే ఏడ్చే మామూలు ఆడదాన్లా బోరున ఏడుస్తోంది ఆకాశం. ఆకాశాన్ని ఎవరు కొట్టి ఏడ్పిస్తున్నారో. కారు కోసం చూస్తే కారు లేదు. ఇప్పుడు రాలేనని ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళినట్లు? ఈయన ప్రవర్తన ఈ దినం మరీ వింతగా ఉందేమిటి? ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆమె ఫ్యాక్టరీకి రింగ్ చేయబోయింది. 2 నంబర్లు తిప్పి 3వ నంబర్ తిప్పకుండానే మళ్ళీ ఫోన్ క్రెడిల్ చేసింది. తను అనవసరంగా వాళ్ల ముందు తేలిక కాకూడదు. భర్తని తేలికపరచకూడదు. ఇది తమ ఇద్దరి మధ్య వ్యవహారం. తామిద్దరే తేల్చుకోవాలి. ఇప్పటికే 3వ వ్యక్తి తమ మధ్య ప్రవేశించింది తెలియకుండానే. ఇంకా తమ వ్యవహారం మరొకరికి తెలియాలా? సాలోచనగా బెడ్ మీద వాలిపోయిందామె. కళ్యాణ్ నేరుగా తన పిల్లలు చదివే కాన్వెంట్ స్కూల్ వద్దకు వెళ్ళాడు. వర్షంలో జాగ్రత్తగా బురద ఏమాత్రం చిందకుండా స్కూల్ ఆఫీస్ గది వద్దకి వెళ్ళాడు. బయట జోరున వర్షం కురుస్తున్నా టీచర్లు శ్రద్ధగా పాఠాలు చెబుతున్నారు. పిల్లలు అల్లరి చేయకుండా అతి శ్రద్ధగా వింటున్నారు. అతన్ని చూడగానే సూపరింటెండెంట్ హెడ్ మాస్టర్ గారి గదికి తీసుకువెళ్ళింది. నమస్కారాలు మర్యాదలు అయ్యాక టీ తెప్పించారు. టౌన్లో బిగ్ సర్కిల్స్లో మ్యాగ్నెట్స్ లాంటి వారు తమ స్కూల్కి తామై వస్తే ఎంత మర్యాద జరగాలో అంత మర్యాద జరిపించారు. తర్వాత కీర్తిని పిలిపించుకున్నాడు. తర్వాత డ్రైవర్ వస్తాడు మామూలుగా. కీర్తి నాతో వెళ్ళిందని చెప్పండి. కిరణ్ని పంపించండి. అలాగే సార్, థ్యాంక్స్, వస్తాను అని రెయిన్ కోట్ కిందుగా నడిపించుకుని ఆఫీస్ దాటి జాగ్రత్తగా కారులో కూర్చున్నాడు. ఒక్క క్షణం మనసులో ఏదో మెదిలింది. ఇంకా వరండాలో నుంచుని తమనే గమనిస్తున్న హెడ్ మాస్టర్ని చూసి కారుని అక్కడి దాకా నడిపించాడు. చూడండి, ఆ మధ్య మరేదో సహాయం అడిగినట్టున్నారు. కమలాకర్ గారి పేర ఓ హాలు కట్టించండి. ఎస్టిమేషన్సు ఈ చేత వేయించి పంపితే చెక్ పంపిస్తాను. పొంగిపోయారాయన. ఆ మాట వినగానే నిజంగానే అనుకోకుండా వరాలిచ్చే దేవుడు ఎదురైనట్టు సంతోషపడ్డారు. అలాగే ఇంకో మాట, మన స్కూల్లో 10th ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చే స్టూడెంట్కి 1000 రూపాయలు కోమలి పేర ప్రకటించండి. అలాగే ఓ పూర్ గర్ల్కి ఓ సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంత ఉందో బిల్లు వేసి మా పేర పంపండి. థ్యాంక్ యూ సార్ అన్నాడు ఇంకేమీ అనలేక. కారు కదిలి వెళ్ళిపోయింది. అతనికి మనసులో ఏదో తృప్తి. కొండంత చేయవలసిన దానిలో గోరంత చేశానన్న తృప్తి తప్పిస్తే ఇంకేమీ లేదు. కొన్ని విషయాల్లో ఎంతో చేయాలనుకున్నా అంతకు మించి చేయలేం. అదో దౌర్భాగ్యం అంతే. మమ్మీ, ఎంతో ఉల్లాసంగా నవ్వుతూ పలకరించింది కీర్తి. కమల పలకలేదు. వెంటనే, ఏమిటి మమ్మీ పలకవు? నీకు గుడ్ న్యూస్ చెప్పనా? కీర్తి, ఎక్కడికి వెళ్ళావు? ఇంతదాకా ఎక్కడ తిరిగావు? తల్లి కంఠంలోని కాఠిన్యాన్ని గుర్తించింది కీర్తి. ఆ స్వరానికి భయపడిపోయిందా పిల్ల. కమల మెల్లిగా పిలిచాడు కళ్యాణ్. అది వినిపించుకోనట్లుగా సమాధానం ఇవ్వలేదామె. మళ్ళీ కీర్తి వైపు తిరిగింది. రెట్టించి అడిగింది, పలకవేం? పిన్ని ఇంటికి వెళ్ళాను. మరేమో పిన్ని ఉత్సాహం పుంజుకుంటూ చెప్పబోయిన కీర్తి తల్లి ముఖం చూసి ఆగిపోయింది. ఆమె ముఖంలో అగ్ని జ్వాలలా ఉన్న కోపాన్ని చూసి ఏడ్పులంకించుకోబోయింది. గద్దించింది కమల. చప్పున నోరు మూసుకుంది కీర్తి. వస్తున్న ఏడుపుని బలవంతాన నిగ్రహించుకొని, మరే నాన్నగారే కాన్వెంట్కి వచ్చి నన్ను తీసుకెళ్లారు అంది మెల్లిమెల్లిగా. భర్త వైపు చూసింది కమల. ఆ చూపులో, మీరు నాకెలాగూ దూరం అవుతున్నారు, అదే కాకుండా పిల్లల్ని కూడా దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారా అన్న బాధ స్పష్టంగా కనిపించింది. ముఖం తిప్పేసుకున్నాడు కళ్యాణ్. ఆ చంటి పిల్లని అలా జడ్జి నిలేసి ప్రశ్నించినట్టుగా అడగడం నచ్చలేదు అతనికి. వెళ్ళు, ఆ డ్రెస్ వదిలేయి, స్నానం చేసిరా, వేరే దుస్తులు వేసుకో కఠినంగా ఆజ్ఞాపించిందామె. కమల, ఈ వర్షంలో ఈ వేళ్లప్పుడు ఆ పిల్లకి స్నానం ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? అదొక్కటే తక్కువ. మతిపోయినా బాగుండును. ఎక్కడెక్కడో తిరిగొచ్చి మైలపడింది. పవిత్రమైన దేవాలయం లాంటి నా ఇంట్లోకి రావాలంటే స్నానం చేసి రావాలి అంతే అని కృష్ణవేణమ్మన గారి కేకేసింది. కీర్తికి స్నానం చేయించమంది. బాయిలర్లో ఉన్న నీళ్లు కీర్తికి పోసి కళ్యాణ్ కోసం మళ్ళీ బాయిలర్ వేసి ఉంచమంది. నివ్వెరపోయాడతను ఏమీ అనలేని నిస్సహాయతతో.
అంతదాకా డ్రామా చూస్తున్నట్టుగా నిల్చుని ఉన్న కిరణ్ని చూడగానే, ఏరా సినిమా చూస్తున్నావా, వెళ్ళు డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళు, చదువుకో, మరో అరగంటలో నాకు పోయట్రీ అప్పగించాలి అంది కఠినంగా. వాడు భయంతో బెరుగ్గా చూస్తూ వెళ్ళాడు బిక్కముఖం వేసుకుని. భార్యాభర్తలిద్దరూ మిగిలారక్కడ. సూటిగా ఆమెను చూడటం లేదతను. ఆమె మరో 2 అడుగులు వేసి అతను దగ్గరగా వచ్చి కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే వినిపించేంత స్పష్టమైన గొంతుతో మెల్లిగా సెంటెన్స్ చెప్పే జడ్జిలాగా కఠినంగా అంది, మీరు మరీ ఇంత నిర్దయలు అనుకోలేదు. కళ్యాణ్ సమాధానం ఇవ్వలేదు. ఆ నిందారోపణకి ఏం సమాధానం చెప్పాలో కూడా అతనికి తెలియలేదు. మీరింత మొండివారని కూడా అనుకోలేదు. కమల, ఎందుకండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను చేసిన తప్పేమిటో చెప్పండి. నేను, నా భర్త, నా పిల్లలు సుఖంగా స్వర్గసీమలోలా ఉండాలని కాంక్షించడం తప్ప, అక్కడ నేను, నా భర్త, నా పిల్లలు తప్ప మరొకరి గాలి కూడా వీచకూడదు అనుకోవటం తప్ప, నా కోరిక అంత కూడనిదా, అంత స్వార్థపూరితమైందా? కమల, ఏమిటది? ఎందుకలా ఊరికే అప్సెట్ అవుతావు? ఇప్పుడేం జరిగింది? ఊరికే హైరాణ పడుతున్నానంటారా? అంతేనండి, అంతే. మీకేం అర్థం కాదు. కాదండి, కాదు. మీకు నా ఆవేదన బొత్తిగా అర్థం కాదు. మీకే కాదు, ప్రపంచంలో ఏ మగాడికి ఇలాంటి సమయాల్లో ఈ విషయం అర్థం కాలేదు. మీరే ఆడదానిగా పుట్టి ఉంటే, మీ భర్తే మరో ఆడదాని వెంట తిరుగుతూ ఉంటే, ఆమె మెడలో తాళి కట్టానని, ఆమె కూడా తనకి భార్యనని, మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఆమెకు అప్పగిస్తూ ఉంటే, మీ ప్రేమ రోజు రోజుకి అటువైపు డైవర్ట్ అవుతూ ఉంటే, అప్పుడు తెలిసేదండి మీకు నా బాధ. గుండెలు ఉగ్గబట్టుకొని అంది. అతనికి అర్థమైపోయింది ఆమె ఎంతగా తమని గురించి ఊహించుకుంటోందో. ఆమె దగ్గరగా వెళ్ళాడతను. మెల్లిగా ఆమె భుజంపై చేయి వేసి ఆప్యాయంగా తన కౌగిట్లోకి తీసుకున్నాడు. అంత కోపంలోనూ భర్త ఆప్యాయతాపూర్వకమైన స్పర్శకి ఆమె తనువు పులకరించిపోయింది. కమల, నన్ను నమ్ము. నేను మీకెన్నటికీ అన్యాయం చెయ్యలేను. నీకు పిల్లల్ని దూరం చేయను. నేను విధిలేని పరిస్థితులలో కోమల్ని పెళ్లి చేసుకున్నానే తప్ప మరో విధమైన ఆవేశంతో, ఉద్దేశంతో కాదు. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. ఇప్పుడు నువ్వన్నావే, నేనే నీ పరిస్థితుల్లో ఉంటే నాకు నీ బాధ అర్థమయ్యేదని. నాకు తెలుసు కమల నీ బాధ. కానీ నా మాట విను. నువ్వు నా పరిస్థితులలో చిక్కుబడిపోయి ఉంటే, నువ్వే కోమలిని చూసి ఉంటే తప్పకుండా ఆమెను నాకిచ్చి పెళ్లి చేసేదానివి. నువ్వు మనింటికే తెచ్చి ఉండేదానివి అన్నాడు. కమలకి అతనన్నది స్పష్టంగా అర్థం కాలేదు. అతని వైపు అదోలా చూసింది. ఏమిటా మిస్టరీ అన్నట్లుగా. అవును కమల, నువ్వోసారి కోమల్ని చూడాలి. భర్త మాట అనటంతో ఆమె మనసు భగ్గుమంది. ఎటు తిరిగి భర్త అదే దారికొస్తున్నాడనుకుంది. భర్తకి దూరంగా జరిగింది. చెప్పండి, నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్లాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆమెకు నేను క్షమాపణ చెప్పుకోవాలా, లేక మిమ్మల్ని శాశ్వతంగా ధారపోసి అంకితం చేయాలా, లేకపోతే ఆమెకు నేను సేవలు చేయాలా? ఆవేశంగా అంది. కమల, అతని కంఠంలో ఆ పిలుపులో బాధ సుళ్ళు తిరిగింది. కమల పలకలేదు. కమల, ఆమె నిన్నెంతగా ప్రేమిస్తోందో, ఆమెని నువ్వంత రెట్టింపుగా ద్వేషిస్తున్నావు. నీ మనసు నాకు అర్థమైంది, కానీ మేమే నీకు అర్థం కాలేదు. అందుకే దయచేసి ఆమెనోసారి చూడటానికి రమ్మని ప్రాధేయపడుతున్నాను. ఏం, ఆవిడ ఎందుకు రాకూడదు? ఆవిడ రాలేదు. రాలేదా? రాలేదు. అవునులేండి, రావటానికి ఆమెకి ముఖమెలా చెల్లుతుంది? ఏమమ్మా, నీ భర్తని నేను ఎగరేసుకుపోయాను. నన్ను చూడు, నా అందాన్ని చూడు, నా ఐశ్వర్యాన్ని చూడు, నా ఆనందాన్ని చూడు అంటూ రావటానికి ముఖం చెల్లొద్దు. అతనికి ఆ మాటలు వినగానే ఎంతో బాధ కలిగింది. ఆమె అపార్థాన్ని ఎలా పోగొట్టాలో అతనికి తెలియలేదు. కమల మళ్ళీ నిష్ఠూరంగా ఏదో అనబోయేలోగా ట్యూషన్ మాస్టర్ గారు వచ్చారు. ఎంత గొడుగు వేసుకొని వచ్చినా ఆయన బాగా తడిసిపోయారు. కమల లోపలికి వెళ్ళింది. నమస్కారం అండి. నమస్కారం, రండి అన్నాడు కళ్యాణ్. ఆయన లోపలికి వచ్చారు. రండి, ఇంత వర్షంలో రాకపోతేనేం మాస్టారు? పాపం అంత దూరం నుంచి ఈ వర్షంలో నీళ్లలో తడుస్తూ వచ్చారా? ఈ పూటకి ఇంకేం ట్యూషన్ చెబుతారులేండి, వెళ్ళిరండి. ఆగండి, డ్రైవర్ని కేకేస్తాను, తీసుకెళ్ళి మిమ్మల్ని మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు. ఇక ఒకటే గుర్తుంచుకోండి, ఇలా వర్షం వచ్చినా, దట్టించి ఎండలు కాసినా మీ ఇంటికి కారు వస్తేనే ట్యూషన్కి రండి. మీరిలా వానకు తడిసి ఎండకి ఎండితే మీరు ఈ వయసులో ఈ సంపాదన కంటే అనారోగ్యం ఖర్చే ఎక్కువ అవుతుంది. మీకు మేము మేలు చేయబోయి కీడు చేసిన వాళ్ళమవుతాం అని ఆయన అక్కర్లేదని అంటున్నా వినకుండా కనకయ్యని కేకేసి పంపేశాడు. తర్వాత డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. చాలాసేపు గడిచిపోయింది. ఒక్కో రోజు అంతే, అన్నీ సుఖాలే వస్తాయి. మరో రోజు అన్నీ దుఃఖాలే. మరి ఈరోజు
అన్ని ఆలోచనలు వర్షంలాగా ఎడతెరిపి లేకుండా ముంచుకొస్తున్న ఆలోచన స్రవంతి. ఏమిటి మళ్ళీ ఆలోచిస్తున్నారు? కమల ఆర్తిగా పిలిచాడు. కమలనే, చెప్పండి, ఏమిటి మీ ఆలోచనలు? అంతగా ఆవేశపడింది. అప్పుడు అంతగా బాధపడింది. ఉదయం నుంచి ఆ విషయాలే ఆలోచిస్తూ ఉండటంతో ముఖంలో కొంత కాంతి తగ్గింది. అయినా ఆ చిరునవ్వు అలాగే ఉంది. ఎంత చిత్రం! నిన్ను గురించే తన మనసంతా ఆ 2 మాటల్లో ఇమిడ్చాడు. కనుబొమలు ముడివేసి అడిగింది. నన్ను గురించా, ఆవిడ గురించా? నిజం చెప్పండి. కమల, ఏం బాధగా ఉందా మీకు? ఆమె ముఖంలోకి తీక్షణంగా చూశాడతను. ఆమె పెదాలు నవ్వుతూనే ఉన్నాయి. కళ్ళల్లో బాధ తారట్లాడుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ మాటల్లో కూడా బాధ కనిపిస్తోంది. కమల, కమల, నేను చాలా బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు. నువ్వే క్షమించాలి నన్ను. నువ్వే నన్ను క్షమించలేని రోజున, నువ్వే నన్ను క్షమించకపోతే ఇక నాకు క్షమ అనేది ఆ భగవంతుడి వద్ద కూడా లభ్యం కాదు. తన మనస్సులో సుళ్ళు తిరిగిన ఆ భావం అతన్ని అక్షర రూపంలో వ్యక్తం చేయాలనుకున్నాడు. కానీ ఆమె ముఖం చూస్తూ ఆ మాటలు చెప్పలేకపోయాడు. అయితే ఆమె ఆ భావాలన్నీ చదివేసింది. వేడిగా టీ తీసుకుంటారా? ఆమె అంత చప్పున విషయం మార్చటం అతనికి వింతగా అనిపించింది. అలాగే చూశాడు ఆమె వైపు. అంతలో కృష్ణవేణమ్మ పాట్తో టీ తెచ్చింది. ఆమె చేతిలోంచి పాట్ అందుకుంది కమల. ఆమె వెళ్ళిపోగానే కప్పు నిండా వంచి ఇచ్చింది. అతనేమీ అనకుండా తాగేశాడు. ఆమె కూడా తాగింది. ఖాళీ కప్పు అందివ్వగానే మళ్ళీ కప్పు నింపి ఇచ్చింది. వద్దు, అదేం బావులేదా? మీరు టీ 2 కప్పులు తాగుతారుగా. ఇప్పుడొద్దు కమల. కళ్లకు చేయడ్డం పెట్టుకున్నాడు. చూడండి, నాపై కోపం ఉండొచ్చు, కాదన్ను. కానీ తినే వాటి మీద, తాగే వాటి మీద కోపగించుకోరాదు. అదెప్పుడూ కూడదు. దీనంగా చూశాడు. మౌనంగా కప్పందించింది. తీసుకుని బుద్ధిమంతుడైన కుర్రాడిలా తాగాడు. ఖాళీ కప్పు అందుకుని గిర్రున వెనుదిరిగి వెళ్ళబోయింది కమల. ఆ పిలుపులో 1000 అభ్యర్థనలు. చూడండి, ఇంట్లో పిల్లలున్నారు. ఇప్పుడేమొద్దు. కృష్ణవేణమ్మ గారున్నారు. మనం ఘర్షణ పడటం ఆమెకు ఎందుకు తెలియాలి? పని మనుషులున్నారు, వాళ్ళకెందుకు చులకన కావాలి? మీకిష్టమైతే రాత్రికి మాట్లాడుకుందాం అంది ముఖం మీదుగా తల తిప్పి చూస్తూ. ఆమె ముఖంలో చిరునవ్వు అలాగే వెలుగుతోంది. అతను ఇంకేమీ అనలేదు. కమల వెళ్ళిపోయింది అతి మామూలుగా. కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు కళ్యాణ్. చీకట్లు బాగా ముసురుకున్నాయి. ఆ రాత్రి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కమల. డైనింగ్ రూమ్ నుంచి నేరుగా బెడ్రూమ్కి వచ్చేసింది. అంతదాకా భయంగా వెరుగ్గా చూస్తున్న కీర్తిని ప్రేమగా దగ్గరకు తీసుకుని పక్కలో వేసుకొని పడుకుంది. ఆ పిల్ల డొక్కలో దూరి పడుకుంది. సాయంకాలం నుంచి భయపడిన భయంతో చలి చలి అంటూ నిండుగా రగ్గు కూడా కప్పేసుకుంది కమల. ఉస్సూరుమనుకున్నాడు కళ్యాణ్. అతనికేమీ పాలుపోలేదు. కమలతో ఎలా వ్యవహరించాలో, కమలకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో అతనికి తోచటం లేదు. నిరాశ నిస్పృహలతో ఏమీ అనలేకపోయాడతను. నిట్టూర్చి కిరణ్ని తన పక్కలో పడుకోబెట్టుకొని పడుకున్నాడు. ఆలోచనలతో సతమతమవుతున్న మనస్సు ఎప్పుడో మగతగా కునికింది. గుడ్ ఈవినింగ్ నవ్వుతూ అంది కోమలి. వెళ్ళి ఆమె పక్కన బెడ్ మీద కూర్చుంది కీర్తి. ఏమండి, మీరెప్పుడు బెడ్ మీదే ఉంటారా? తన చిన్ని కళ్ళు సందేహాన్ని వ్యక్తం చేస్తుండగా అడిగింది. అవును. ఏం, మీరు కిందికి వెళ్ళరా? వెళ్ళను. ఏం, భోజనానికి కూడా వెళ్ళరా? భోజనం ఇక్కడికే తెచ్చి ఈ బెడ్కి అనుకూలంగా పెడతారు, ఆ చిన్న టేబుల్ పైన. మరి స్నానానికో వీల్ చైర్లో ఆయాసాయంతో వెళ్తాను. నడవలేరా? కుతూహలంగా అడిగింది. నవ్వుతూ అంది. ఏమండి, మీకు నడవలేకపోతే కష్టంగా ఉండదా? అయినా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మా అమ్మ అంతే, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. చూసారా, ఆమె కోపగించుకుంటున్నా నవ్వుతూనే చివాట్లు పెడుతుంది. అలాగా చిరునవ్వుతో అంది. అదే, మీరు ఎలా నవ్వగలరండి? మీకేం బాధల్లేవా? పెద్దయితే అన్ని కష్టాలు కన్నీళ్లేనటగా, చిన్నతనమే హాయిగా ఉంటుందట కదా మా కీలర్ టీచర్ చెప్తుంది. అలాగా, మళ్ళీ అలాగే అంది. ఏవండి, మీకు నిజంగా బాధగా ఉండదా? కానీ నువ్వు నన్ను ఆంటీ అనకుండా అలా ఏమండి అంటుంటే మాత్రం చాలా బాధగా దుఃఖంగా ఉంటుంది. కొద్దిగా సిగ్గుపడుతూ నవ్వింది కీర్తి. పెద్దవాళ్లను మర్యాదగా ఏమండి అని పిలవాలని మా అమ్మగారు నేర్పారు. కానీ నన్ను ఆంటీ అనే పిలవాలి. అంతగా అయితే మీ అమ్మగారిని అడుగు ఈ పర్యాయం. ఎందుకు ఆంటీ? నేను మీ అమ్మగారికి చెల్లాయినమ్మా. మరి నిన్నెప్పుడు చూడలేదేమా ఆంటీ? నేను తాతయ్య గారి ఊరు శ్రీశైలం వెళ్ళినప్పుడు నిన్ను చూడలేదు. ఇంకో పిన్ని బాబాయ్ వచ్చారోసారి. మరి నువ్వెప్పుడు మన ఇంటికి రాలేదేమా ఆంటీ? ఆ పిల్ల ప్రశ్నలకి క్షణకాలం నివ్వెరపోయినా వెంటనే తేరుకొని మళ్ళీ బదులు చెప్పింది.
ఆ పిన్నిని కాదమ్మా, బలవంతంగా మీ నాన్నగారి మెడకి గుదిబండగా ముడిపడ్డ పిన్నిని, కొత్త పిన్నిని. అందుకే మీ ఇంటికి రాలేదు. పైగా ఎక్కడికి వెళ్లేందుకి నేను నడవలేను కదా. ఆమె మాటలు కీర్తికి అర్థం కాలేదు. మా అమ్మగారు ఓ మారు రమ్మంటావా అమ్మా? మీ అమ్మగారు ఓ మారు రమ్మంటావా అమ్మా అంది. అలాగే ఆంటీ. కీర్తిని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుని స్వీట్ గర్ల్ అంది. ఒక్క క్షణం ఆగి, ఇదిగో ఈ ఫ్రాక్ నీకు, ఈ బిస్కెట్స్ నీకు, ఈ చాక్లెట్సు నీకు అన్నయ్యకి, ఈ పెన్ చెరోటి, ఈ బ్యాగ్సు మీ ఇద్దరికీను అని ఇచ్చింది. వద్దు ఆంటీ, మమ్మీ కోప్పడుతుంది. ఆ మధ్య ఓసారి ఇలాగే పక్కింటి పిన్నిగారు బర్ఫీలు పెడితే తెచ్చుకున్నందుకు చాలా కోప్పడింది నన్ను అంది ఆశగా వాటివైపు చూస్తూ. మమ్మీ ఏమనదులేమ్మా, ఒకవేళ కోప్పడినా నన్నే కోప్పడుతుంది. అంతగా కోప్పడితే ఈ ఆస్తంతా మీ ఇద్దరిదేనని చెప్పేయి అంది కోమలి నవ్వుతూ. ఆ మాట నవ్వుతూ అన్న ఆమె ముఖంలో బాధ లీలగా తారట్లాడింది. అది గమనించిన కళ్యాణ్, కోమలి ఏమిటది అన్నాడు మందలింపుగా. ఏం, నేను తప్పుగా అన్నానా? తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నువ్వంత దీనంగా మాట్లాడకూడదు. నేను సహించలేను, భరించలేను. నిర్లిప్తంగా ఉండిపోయింది కోమలి. తండ్రిని ఆమెని పరిశీలనగా చూస్తోంది కీర్తి. సమయం భారంగా గడిచిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఇక వెళ్ళిరానా ఆంటీ, టీచర్ వచ్చే వేళైంది. మళ్ళీ మమ్మీ కోప్పడుతుంది అంది కీర్తి. మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా? రేపు వస్తాగా. నువ్వు నాలా నడిచేదాకా నేను రోజు వస్తానా ఆంటీ అంది మంచం దిగి. ఆ పిల్ల మాటలు ఆమెలో నూతనోత్సాహాన్ని కలిగించాయి. ఆ ఆప్యాయతకి కళ్ళనీళ్లు తిరిగాయి. నీళ్లు నిండిన కళ్ళతో చూసింది. దిగులు, సంతోషం రెండూ ఉన్నాయి అందులో. ఒక కంట నీరు, మరో కంట పన్నీరు అన్నట్టుగా ఉందామె పరిస్థితి. వస్తా ఆంటీ, టాటా. ఇవి తీసుకెళ్ళమ్మా. వద్దా ఆంటీ? ఆంటీపై ప్రేమ ఉంటే తీసుకెళ్ళమ్మా, లేకపోతే వద్దులే. కీర్తి బదులు చెప్పలేకపోయింది. ఆయా, ఇవి తీసుకెళ్ళి కారులో పెట్టు అంది కోమలి. తర్వాత మరో 5 నిమిషాలకి కారు వెళ్ళిపోయింది. వెలుగంతా కీర్తితోటే వెళ్ళిపోయినట్టుగా ఉంది ఆమెకి. కళ్యాణ్ వెళ్ళిన లోటు కంటే కీర్తి లేని లోటు ఎక్కువ అనిపించింది. పాల గ్లాస్తో వచ్చిన కుముదాన్ని పిలిచింది. ఆయా, ఏమ్మా? కీర్తి చాలా బాగుంటుంది కదూ. ఆమెకేమమ్మా, బంగారు బొమ్మ. మాట్లాడుతుంటే ముద్దులు మూట కట్టినట్టుగా ఉంటుంది ఆయా అంది సంతోషంగా. ఆ పిల్లని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ పిల్ల మాటలు వింటుంటే ఇంకేం కావాలనిపిస్తుంది. అవునమ్మా, ఫణిగారి శైలజ ఇలాగే మాట్లాడుతుంది. ఒక్కో పిల్లలో భగవంతుడు అలా తెలివితేటలు, అందం పోగు చేసి పెడతాడు. ఆయా, నేను కీర్తిని పెంచుకుంటాను. ఏమాయా సమాధానం చెప్పావు? మీ పిచ్చి అభిమానం. కానీ వాళ్ళమ్మగారు పెంపుడెందుకు ఇస్తారమ్మా? ఎందుకు ఇవ్వరాయా? ఆవిడికి కొడుకున్నాడుగా. ఉన్నదే ఒక్క కూతురు, ఒక్క కొడుకు. అయినా ఎవరి పిల్లలు వాళ్ళకి బరువా? గుండెల్లో బాణంలాగా సూటిగా నాటిందా మాట. విలవిల్లాడిపోయింది. ఆ పిల్లలు నా పిల్లలు కారా ఆయా అంది దీనంగా. అప్పటికే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కుముదం కోమలి దగ్గరగా వచ్చి కూర్చుంది. మృదువుగా తలనిమురుతూ, పీచి తల్లి, ఆ మొగుడే నీ మొగుడని ఖచ్చితంగా చెప్పుకోలేకున్నావు. ఇక ఆ పిల్లలు నీ పిల్లలని ఎలా అనుకోగలవమ్మా అంది. ఆ మాటలు పన్నీరు చల్లినట్టుగా ఉన్నాయి. ఒక్క క్షణం ఆగి, ఇంతకీ కళ్యాణ్ లాంటి ఉత్తముడు నీ భర్త కావటం నీ అదృష్టం తల్లి. అదే ఆ దగుల్బాజీ లాంటివాడు నీ భర్త అయి ఉంటే ఈసరికి నీ ఆస్తంతా హారతి కర్పూరంలా హరించిపోయేది. నిన్ను నానా హింసల పాలు చేసుండేవాడు అంది. మగవాళ్ళు అంత కఠినంగా ఉంటారా ఆయా? కట్టుకున్న ఇల్లాల్ని అంత ఘోరం పాలు చేస్తారా? బేలగా ప్రశ్నించిన ఆ తీరుకి ఆయా గుండె కరిగిపోయింది. ఉంటారట తల్లి. ఆస్తి కోసం భార్యని చంపేవాళ్ళు, భార్య కంటే అందగత్తి అయిన అమ్మాయి జతకడితే భార్యని వదిలేసేవాళ్ళు, ఇంకా రకరకాలు ఉంటారట. నీ అదృష్టం మంచిదమ్మా. ఆ మాటలకి కోమలి కళ్ళు మూసుకుంది. ఇదా అదృష్టం? ఇదే అదృష్టమైతే ఇంకేమనుకోవాలి అనుకుంది. ఆయా లేచింది. ఆయా, కళ్యాణ్కి ఫోన్ చేస్తావా? అలాగేనమ్మా, ఫ్యాక్టరీ మూసే వేళైంది కదా, వస్తారేమో. అంతలోనే కళ్యాణ్ వచ్చాడు. అరుగో మాటల్లోనే రానే వచ్చారు అనబోయేలోగానే ఇన్ని సంవత్సరాలుగా సుపరిచితమైన ఆ పదధ్వనికి కళ్ళు తెరిచింది కోమలి. ఆయా గదిలోంచి వెళ్ళిపోయింది. దగ్గరగా వచ్చి కూర్చున్నాడు కళ్యాణ్. ఏమిటి ఇంకా అలాగే డల్గా ఉన్నావు అన్నాడు నవ్వుతూ. కళ్యాణ్, నిన్ను మరీ ఇబ్బందుల్లో పెడుతున్నాను కదూ అంది దీనంగా. చచ, అంత మాటనకు. నేనేమి ఇబ్బంది పడుతున్నాను కోమలి? నీతో ఉండటమే నాకు హాయిగా ఉంటుంది. అక్కయ్యకి బాధే కదూ? అతనేం సమాధానం ఇవ్వలేదు. అదిగో నేనన్నది నిజమేనన్నమాట కదూ? నోనో, ఆవిడకేం బాధ? పొడిగా అన్నాడు. నవ్వింది కోమలి. నీకేం తెలుసు కళ్యాణ్? భర్తని ఇతరులతో పంచుకోవటంలోని బాధ మాకు తెలుసు. నా విషయమే చూడు. నేను రోగిష్దాన్ని. బలవంతంగా కొంగున ముడేసుకున్నాను.
అయ్యో పాపం అంటే అంతా నెత్తిమీదికొచ్చినట్లు నీ పాలబడ్డాను. నేను సుఖపడలేను, నిన్ను సుఖపెట్టలేను. శారీరకంగానే కాదు మానసికంగాను కూడా ఆనందాన్ని పంచివ్వలేను. అలాంటి నాకే నువ్వు అక్కయ్య దగ్గరికి వెళ్తావే, పిల్లలతో ఆమెతో సుఖంగా కాలం గడుపుతావే అని బాధగా ఉంటుంది. ఆ సుఖం నాకు లేకపోయింది అని ఈర్ష్యగా ఉంటుంది. ఈ నా జీవితంలో సాంసారిక సుఖం లేదు కదా. ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం, ఎంత ఆదరించే భర్త ఉంటేనేం, కొరతే, మనసులో దిగులే. కోమలి నవ్వుతూనే అన్న ఆ మాటల వెనక అగాధంలో ఉన్న దుఃఖాన్ని, ఆవేదనను గుర్తించి విలవిల్లాడిపోయాడు. భళ్ళున పగిలి ఏడ్వదనే కానీ కోమలి మనసులో ఎంత దుఃఖం ఉంది, ఎంత ఆవేదన ఉంది. అతనికి ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది. తను నిజంగా కోమలిని ఇంతగా ఆరాధిస్తున్నాడా అని తర్కించుకున్నప్పుడు అతనికే గొప్పగా వింతగా ఉంటుంది. మాట మార్చితే తప్ప ఆమె మనస్సు తేలిక పడదనిపించి అన్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నిమురుతూ, కోమలి, నువ్వు అదంతా మనసులో పెట్టుకోకూడదు. కళ్యాణ్ అదంతా మర్చిపోయి నీతో నవ్వుతూ ఉండాలనే ఉంటుంది. కానీ ఈ శరీరం మనస్సు రెండూ ఒకటైపోయినప్పుడే బాధ. నువ్విప్పుడు నా చెయ్యి నిమిరావా, ఆ మాత్రానికే పులకిస్తుంది నా ఒళ్ళు. అయినా ఎందుకు పనికిరాని పాడు శరీరం ఇది. అప్పుడు మనసు పాడవదా చెప్పు. కోమలి, ఫారిన్ నుంచి ఎవరో స్పెషలిస్టు హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కి వచ్చాడట. అతను న్యూరాలజీ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ అట. మనం బయలుదేరి వెళ్దాం, చూద్దాం ఎవరి చేతిలో ఏ మహత్యం ఉందో అన్నాడు ఆరాటంగా. ఆ మాటలకు నవ్వింది కోమలి. అతనికి తనపై ఉన్న పిచ్చి అభిమానానికి, ఆరాధనకి, ఆశకి గర్వపడింది. అతని అమాయకత్వానికి నవ్వుకుంది. మీ ఆడవాళ్ళు ఎంత దుఃఖంలోనైనా తేలిగ్గా నవ్వగలుగుతారు, మీ మగవాళ్ళు ఏడుస్తారా? కళ్యాణ్, వృధా ప్రయాసెందుకు? ఇప్పటికీ ఎంతమంది స్పెషలిస్టులు అయ్యారు. వారికందరికీ నేను, నా జబ్బు, నా శరీరం ఎక్స్పెరిమెంట్ సాధనాలయ్యాయి తప్ప నాకేం మేలు జరిగింది? వద్దు, నేనిక ఏ డాక్టర్ వద్దకి రాను. నాలో ఆ ఆశ, ఆ ఆలోచన అన్నీ చచ్చిపోయాయి. అయినా మొదటే చెప్పాను, మన కృష్ణమూర్తి డాక్టర్ గారి కంటే స్పెషలిస్ట్ ఎవరున్నారు? అంతా ఎక్స్రేలు చూసి చెప్పేది ఆయన పేషెంట్ని చూడగానే చెబుతారు. ఆయనే తనతో కాదన్నాక ఇంకెవరు ఏం చేయగలరు? ఆయన తనతో కాదన్నాడే తప్ప అస్సలు కాదనలేదుగా. కోమలి, అలా నిరాశపడకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎవరి చేతిలో ఏ మహత్యం ఉంటుందో ఎవరికి తెలుసు. ఆఖరిదాకా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇదే నా ఆఖరి దశ. ఆయుష్ తీరితే ఎప్పుడో గుటుక్కుమంటాను. అప్పుడే నాకు శాంతి, బాధ నివృత్తి. కొంచెం సేపు ఆగి మీకందరికీ కొంత ఊరట అంది పేలవంగా నవ్వుతూ. చిచి, ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేయటమనా? నాకేం బాధ అన్నాడు. నీకే కాదు, అక్కయ్యకి. ఆమె ఎంత చిత్తక్షోభ అనుభవిస్తుందో నాకు తెలుసు. ఆమెకేం బాధ కాదు. అలా అన్నావంటే ఏకంగా అందరం ఇక్కడే కాపురం పెట్టేస్తాం. చాలా. ఆ మాటలు వినగానే క్షణకాలం ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి. అంతే, చప్పున వెలిగిన మతాబాలాగా మళ్ళీ మామూలైపోయాయి. ఆశ స్థానంలో నిరాశ నిండింది. ఒక్క క్షణం అతని వైపు ప్రేమగా చూసింది. అందులో కొంత జాలి కూడా ఉంది. అది నీ అత్యాశ కళ్యాణ్. మించిన ప్రేమ, అత్యాశ అలా అనిపిస్తాయే తప్ప అది సాధ్యం కాదు కళ్యాణ్. అక్కయ్యే కాదు, ఏ ఆడది అలా రాదు. ఏ ఆడది అలా రాకపోవచ్చు, కానీ కమల వస్తుంది. కమల విషయం నీకు తెలియదు. కమలకి నేనంటే అంత ప్రేమ. నా కోసం ఏమైనా చేస్తుంది. అదే నా అనుమానం కూడా. ఎందుకు నీకు ఈ పంతం? అనవసరంగా శ్రమపడకు. ఆమె మనసుని ఇప్పటికే గాయపరిచాను. ఇంకా ఆమెకెందుకు చిత్తక్షోభ? ఆమె నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ భార్య అయినా తన భర్త సాయంకాలం కాగానే ఇంటికి రావాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అతను రావటం ఆలస్యం అయ్యే కొద్దీ ఆమెకి ఆందోళన ఎక్కువవుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళిరా, ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెని ఒత్తిడి చేస్తే నా మీద ఒట్టే. అతనేదో అనబోయాడు. ఆమె అతన్ని తొందరపెట్టి పంపించింది. అతనటు వెళ్ళగానే బరువెక్కిన గుండెల్లో భారమంతా దిగిపోయేలా దిండులో ముఖం దాచుకుని ఏడ్చింది. గుండెలవసేలా ఏడ్చి సొమ్మసిలినట్టు పడుకుంది. కుముదం బలవంతం మీద 8 దాటాక లేచి కొద్దిగా బ్రెడ్ తిని పాలు తాగి పడుకుంది. నిద్ర రాక ఆలోచనలతో సతమతమవలేక ఓ నిద్రమాత్ర వేసుకొని నిద్రపోయింది. జీవితానికి నిర్వచనమేమిటి? సుఖమా, శాంత, ధనమా, ఉద్యోగమా, మంచి బ్రతుక, మనశ్శాంత? ఏది? ఇవేవి కావా? మరింకేది? జీవితానికి ముగింపేమిటి? చావు. మరి అదెలా వస్తుంది? అదెలా వరిస్తుంది? ఆ మృత్యుదేవత చరణ మంజీరాలు ఎలా వినిపిస్తాయి? ఏమో, ఎవరు చెప్పగలిగారు? ఆయుష్ తీరాక చావు వస్తుందంటారు భారతీయులు. శారీరకంగా శాశ్వత విశ్రాంతి అంటారు పాశ్చాత్యులు. అర్ధాంతరంగా పోతే అల్పాయుష్కులంటారు.
ఆత్మహత్య చేసుకుంటే అమ్మో అది పాపం అంటారు. ఆయుష్ తీరేదాకా జీవుడు అలా అలా ఈ భూపరిధిలోనే తిరుగుతూ ఉంటాడట. కోరికలు తీరక అలమటించి చనిపోయిన జీవి తన సాటి ప్రాణిని హింస పెడతారంటారు. తీరని తమ కోరికలు వాళ్ల ద్వారా తీర్చుకుంటారట. అవే దయ్యాలట, గోస్ట్లట. ఎంత పిచ్చి! అసలు దయ్యాలున్నాయా అని? లేవు. ఆధ్యాత్మికుల వాదన ప్రకారం జీవుడు, ఆత్మ, పరమాత్మ అనేవే ఉంటే ఆ ఆత్మ ఈ దేహాన్నించి విముక్తయ్యాక పరమాత్మతో ఐక్యం అవుతుందే తప్ప అర్ధాంతరంగా గాల్లో అల్లల్లాడదు, ఎవరిని పీడించదు. దయ్యాల్లేవు, ఒట్టి ఇల్యూజన్, భ్రమ అంతే. మానసికంగానో శారీరకంగానో అలసట చెందితే గుండె ఆగిపోతుంది. మరి మనం దానికి ఆత్మహత్య, చావు, అకాల మరణం అంటూ ఎన్నెన్నో పేర్లు పెడతాం అంతే. అలాంటప్పుడు ఆత్మహత్య పాపం కాదు, నేరం కావచ్చేమో. అది ఆత్మహత్య చేసుకోలేకపోతేనే అప్పుడు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. నిజంగా ఆత్మహత్య పాపమే అయితే వీరశైవుల ఆత్మాహుతి మాటేమిటి? వాళ్ళంతా మహాశివరాత్రి పర్వదినం నాడు కనుమారి నుంచి దూకేసేవారట కదా. శివసాయుధ్యం పొందేందుకే కదా ఆ చావు. కనుమూరి నుంచి దూకితే కైవల్యం, కాలుజారి మేడ మీద నుంచి దూకేస్తే దయ్యం, నరకం. ఎంత పిచ్చి! శాస్త్రాలని మనుషులు ఇష్టం వచ్చినట్లుగా మారుస్తారు అనటానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అసలు ఆ మాటకొస్తే భగవంతుడనేవాడే ఉంటే చరాచర ప్రపంచమంతా వాడి లీలే అయితే ఆత్మహత్య కూడా వాడి లీలే, తప్పదు. ముసురుకుంటున్న ఆలోచనల నుంచి బయటపడింది కోమలి. ఆయా పిలుపుకి మార్ఫియా మందులాగా మత్తుగా ఉన్న ఆలోచనల నుంచి బయటపడేసరికి కొంత బాధ అనిపించింది. ఇప్పుడు పాలొద్దు పళ్ళొద్దు, కాసేపు పడుకొని. ఆయా వెళ్ళిపోయింది. ఆలోచనలు చెదిరిపోయాయి, మనస్సు చెదిరిపోయింది. అది కుదుట పడాలంటే ఏదో ఒకటి చదవాలి. తలగడ కింద ఉన్న పుస్తకం తీసుకుంది. అది బాణావతి. కీర్తి, కిరణ్ కాన్వెంట్కి వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. భోజనం చేసి ఫ్యాక్టరీకి బయలుదేరబోతున్నాడు కళ్యాణ్. నవ్వుతూ ఎదురొచ్చింది కమల అలవాటు ప్రకారం. ఆమె నవ్వును చూసి నువ్వు అదృష్టవంతురాలివి అన్నాడు. ఏం, ఎందుకు? ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉంటావు. నవ్వక ఏడిస్తే తీరుతుందా సార్? అందుకే నవ్వుతూ ఉండాలి హుజూర్. మంచి సిద్ధాంతమే. మీరు ఫ్యాక్టరీకేనా? మరెక్కడికనుకున్నావు? అక్కడికి వెళ్తున్నారేమోనని. జవాబు చెప్పకుండా ఆగిపోయారేమిటి? అక్కడికి వెళ్ళరా? సాయంకాలం వెళ్తాను. కాన్వెంట్కి వెళ్తారా? అతను మళ్ళీ సమాధానం ఇవ్వలేదు. దయచేసి నాదో మాట వింటారా? కీర్తిని అక్కడికి తీసుకెళ్ళకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకు? అక్కడి నుంచి అవి ఏవేవో పట్టుకొస్తుంది. అది నాకు బొత్తిగా ఇష్టం లేదు. అంతేకాక బోలెడని ప్రశ్నలు. ఏమడుగుతోంది? ఆంటీ ఎవరు అంటుంది. నా చెల్లెల్నేనని చెప్పిందట కదా ఆవిడ. అది మీ ఎదుటే. మరి మన ఇంటికి రాదేం అని అడుగుతుంది. ముఖం తిప్పుకున్నాడు కళ్యాణ్. మీరిద్దరూ అక్క చెల్లెళ్లే కదా, ఎందుకు మాట్లాడుకోరు? పోట్లాడుకున్నారా? అది తప్పు కదూ. నేను కిరణ్తో పోట్లాడితే తప్పని దండించావు కదా, మరి మీరు పోట్లాడుకోవచ్చా అని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానాలు చెప్పలేక చచ్చిపోతున్నాను. కళ్యాణ్ ఏమీ జవాబివ్వలేదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? దీనికి సమాధానం చెప్పాలా? నీ మనసుకు తెలియదా అన్నట్టుగా నవ్వాడు. కనీసం భార్య, పెద్ద భార్యగానైనా గౌరవిస్తున్నారా? ఆ ప్రశ్నకి తరతరలాడిపోయాడతను. కమలా అన్నాడు పరమ వేదనా స్వరంతో. మీకు నా మాటలే బాధాకరంగా ఉన్నాయే, నాకు మీ చేతలు ఎంత బాధాకరంగా ఉంటాయో ఊహించుకోండి. ఎప్పుడూ ఇతరుల బాధని మన బాధగా బేరీజు వేసుకుంటేనే కానీ మోతాదు మనకు తెలిసేది. అతనేమనలేదు. అందుకైనా మీరు కీర్తిని ఆవిడ ఇంటికి తీసుకెళ్ళనని మాట ఇవ్వండి. వీలైతే ప్రమాణం చేయండి. కమల, అవును, కీర్తిని ఆ ఇంట గడపకు తీసుకెళ్తే నా మీదొట్టు, అంతే దృఢంగా అంది. కమల బాధగా పిలిచాడు. చూడండి, ఇన్నేళ్ల దాంపత్య జీవితంలోనూ మీ నుంచి నేనేదీ కోరలేదు, ఏదీ ఆశించలేదు. ప్రత్యేకంగా ఆ మాటంటే పుట్టింటిని మర్చిపోయేట్టుగా అన్నీ తెచ్చి ఇచ్చే ఉంటారు, కాదనను. కానీ ఇది నా ఒకే ఒక్క కోరిక. మళ్ళీ జీవితంలో మిమ్మల్ని ఏమీ కోరను. ఈ మాట మాత్రం నెరవేర్చండి. దీనంగా చూశాడతను. కణ్, ఒక ఒరలో 2 కత్తులు ఇమడవు. ఇది అంతే. నీకు అర్థం కావటం లేదు. కానీ సవతుల్ని, అక్కా చెల్లెల్ని చేయలేరెప్పుడు. అంతే, మీ ఇష్టం. నాకు తాళి కట్టారు, ఆమెకి తాళి కట్టారు. భార్యగా ఇద్దరికీ మీపై సమాన హక్కు ఉంది. అదంతే. మిమ్మల్ని మరొకరితో పంచుకోవడం బాధాకరమే, కాదనను. అయినా విధిలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పంచుకుంటాను. కానీ కీర్తి, కిరణ్ ఇద్దరూ నేను 9 నెలలు మోసి కన్నపిల్లలు. వాళ్లకు నేను ఇతరులతో పంచుకోలేను వాళ్ళని.
వాళ్ళకి దూరం కాలేను. అంతగా మీకు చట్టమే కావాలంటే ఆ మాటకొస్తే కోర్టు కూడా పిల్లలపై హక్కు తల్లిదే కానీ తండ్రిది కాదంటుంది. మీకు వాళ్ళని ఆమెకిచ్చే హక్కు లేదు. డ్రాయింగ్ రూమ్లోంచి విసవిసా వెళ్ళిపోయింది. నిస్తేజంగా ఫ్యాక్టరీకి వెళ్ళాడు కళ్యాణ్. హలో హలో, నేను కళ్యాణ్. కోమలిని గుర్తుపట్టలేదా? ఏమిటో చెప్పు కోమలి, నీ గొంతు గుర్తించలేనా? మీరీరోజు వచ్చేప్పుడు కీర్తిని తీసుకురండి. ఫ్యాక్టరీలో పని ఎప్పుడు పూర్తవుతుందో ఏమో, వెళ్ళేసరికి ఆమె అప్పుడే ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందేమో. మళ్ళీ ట్యూషన్, అప్పుడు కావాలంటే చాలా రాత్రవుతుంది. అతని సమాధానం విని ఒక్క క్షణం ఆగిందామే. కళ్యాణ్, నీకు ఫ్యాక్టరీ ముఖ్యమా, నేను ముఖ్యమా? నువ్వు ఫ్యాక్టరీ. ఒక్క సమాధానం మాత్రమే చెప్పు. నువ్వు. మరింకేం? 4ంటికే కీర్తిని తీసుకుని ఇక్కడికి వచ్చేయి. కాన్వెంట్ విడిచే వేళకి కీర్తిని ఇంటికి పంపించొచ్చు. అతనేమీ అనలేదు. పలకవేం రెట్టించింది. వస్తాలే కాదు, వస్తాంలే అనాలి, తెలుసా? కోమలి, నేను అక్కడికి 3ంటికే వస్తాను. దట్స్ గుడ్ కళ్యాణ్, యు ఆర్ గుడ్ బాయ్. చీ. ఫోన్ పెట్టేసింది. అప్పటినుంచి 3 గంటల దాకా ఆమెకు చాలా ఇష్టమైన కర్పూర వసంతరాయలు, కిన్నెరసాని పాటలు చదువుతూ కూర్చుంది. మనసంతా ఆనంద తరంగితమైంది. బుక్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అన్నది ఎంత నిజం అనుకుంది. ఆ మహానుభావులకి మనస్సులోనే నమస్కరించింది. చెప్పినట్లుగా సరిగ్గా 3 గంటలకు వచ్చాడతను. అతన్ని చూడగానే కలిగిన ఆనందమంతా అతన్ని ఒంటరిగా చూడగానే మాయమైంది. ఆమె ముఖం చిన్నబోయింది. కీర్తి ఏది అని అడిగింది ఆత్రంగా. ఉస్సూరని నిట్టూర్చాడతను. ఆమె దగ్గరగా కూర్చుని కొంచెం శాంతంగా విను. కీర్తిని ఇక్కడికి పంపటం కమలకి బొత్తిగా ఇష్టం లేదు. నిన్న నా మీద తన మీద ఒట్టేసింది అన్నాడు బొంగురుపోతున్న గొంతుకతో. ఆ మాటలు చెప్పటానికి అతను చాలా బాధపడ్డాడు. కోమలి క్షణంసేపు మాట్లాడలేకపోయింది. ఆమె మనసంతా వికలమైపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ముఖం పాలిపోయింది. ఒక్కసారిగా దేహమంతా నిస్సత్తువ ఆవహించినట్లయింది. బాధగా పిలిచింది. ఉలిక్కిపడ్డాడతను ఆ పిలుపుకి. అది గమనించిందామె. చప్పున గుర్తుపట్టింది. ఏదో స్ఫురించినట్లయింది. కుతూహలంగా అడిగింది, అలా ఉలిక్కిపడ్డావేం? ఏమీ లేదు నిర్లిప్తంగా అన్నాడు. ఏదో ఉంది, చెప్పు. అంతలో మూడ్ మారిపోయినట్టుగా తమాషాగా అడిగింది. కోమలి, నీదంతా చిత్రం. ఏం లేదంటే వినవేం? ఏదైనా ఉంటే చెప్పనా? అమ్మ దొంగ, నాకు తెలియదా నీ సంగతి? ఇన్నేళ్లుగా చూస్తున్నాను, ఆ మాత్రం గ్రహించుకోలేనా? నాకు తెలుసు, ఏదో దాస్తున్నావు. ఏమిటది? నవ్వుతూ అడిగింది. అతనికిక చెప్పక తప్పలేదు. ఒక్క క్షణం ఆగి అన్నాడు, నన్ను కమల అలా పిలుస్తుంది. ఆవిడికి చాలా ఆనందం కలిగిన ఘడియల్లో అలా పిలుస్తుంది. మా తొలిరేయి అలా పిలిచింది. నువ్వు అంటే ఆమె గుర్తుకొస్తుంది. కోమలి మాట్లాడలేదు కొంచెంసేపు. ఏదో ఆలోచిస్తూ పడుకుంది. కళ్యాణ్, ఒక మాట చెబుతా విను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి అక్కయ్యని పిల్లల్ని తీసుకునిరా. ఎందుకు? ఆందోళనగా అడిగాడు. గంభీరంగా అంది. ఇంకా ఎందుకేమిటి? ఎన్నాళ్ళీ ముసుగులో నాటకం? నేను సుఖంగా శాంతంగా ఉండలేను. ముఖ్యంగా కీర్తిని విడిచి ఉండలేను నేను. కళ్యాణ్, శారీరకంగా నేను దెబ్బతిన్నానే కానీ మానసికంగా బాగానే ఉన్నాను. నాకు కోరికలున్నాయి. అవి తీరవెప్పటికీ. ఇక నాకు మానసికంగా శాంతి చిక్కాలంటే కీర్తి నా వద్దకు రావాలి. నా వద్దే ఉండాలి. కీర్తి నాకు కావాలి. నిర్ఘాంతపోయి చూస్తున్న అతన్ని చూసి చెప్పసాగింది. చెప్పానుగా, నాకు కోరికలున్నాయని. అందరిలాగే సుఖించాలని. ఈ హైక్లాస్ సొసైటీ కుటుంబాల్లా కాక మధ్యతరగతి కుటుంబాల్లోని భార్యాభర్తల్లాగా పిల్లలతో సుఖపడాలని ఉండేది. కానీ నా మనసుపై బాగా దెబ్బ కొట్టాడు శివం. దాంతో నేను పూర్తిగా అప్సెట్ అయ్యాను. మానసికంగా గాయపడిన నన్ను నీ చేతుల్లో ఉంచాడు నాన్న. ఇష్టంగానో అయిష్టంగానో, కుతూహలంతోటో ఉత్సాహంతోటో నువ్వు మానసికంగా గాయపడిన నన్ను మనిషిని చేశావు. నాలో చచ్చిపోయిన మమకారాన్ని తిరిగి ప్రాణం పోసి బ్రతికించావు. ఆ ఆత్మీయతతో నీకు చేరువయ్యాను. నిన్ను చూసినప్పుడల్లా నీకు పెళ్ళయిందని కానీ నీకు భార్యా పిల్లలున్నారని కానీ అనిపించేది కాదు. అలా అలా నీపై అనురాగం పెంచుకున్నాను. నీకు చేరువయ్యాను. ఎటో చూస్తూ కలలోలాగా మాట్లాడుతున్న ఆమెను చూసి, కోమలి, ఇప్పుడదంతా ఎందుకు అన్నాడు గాబరాగా. అవును, ఇప్పుడెందుకు? అక్కర్లేదు. కోమలి, ఏం భయపడకండి, నాకేం మతిపోలేదు. ఇప్పుడు ఇదంతా అక్కర్లేదు. ఇదంతా అక్కయ్యకే చెప్పాలి. మీరు వెళ్ళి వెంటనే అక్కయ్యని తీసుకురండి. పిల్లల్ని పిలుచుకురండి. కోమలి, వద్దు, ఆమె ఇక్కడికి రాదు. వస్తుంది, తప్పక వస్తుంది కళ్యాణ్. ఆమెకి నేనెవరో తెలియదు కదూ. ఇంతవరకు ఎవరో అభాగ్యురాలు, దౌర్భాగ్యురాలు తన భర్త ఒడిలో ప్రవేశించిందని తెలుసుకుని, కానీ నేనే ఆ దయ్యానని తెలియదు కదూ. ఆ పాపిష్టిదాన్ని నేనేనని తెలియదు కదూ. అందుకే వెళ్ళి కమలాకర్ గారమ్మాయిని చూసొద్దాం రా అను. తప్పకొస్తుంది. నిర్ఘాంతపోయాడతను. వెళ్ళు కళ్యాణ్, వెళ్ళు.
కోమలి, ఎందుకంత త్వరపడుతున్నావు? సమయం మించిపోకముందే ఎవరెవరికి ఏమేం చెప్పుకోవాలో అదంతా చెప్పుకోవాలి కళ్యాణ్. మై డియర్ కణ్, నన్ను ప్రేమగా పిలవని, అందరినీ చూసుకోనివ్వు. భయపడ్డాడతను. బెదురు కళ్ళతో ఆందోళనగా చూశాడు. వెళ్ళు, ఒక మహారాణి ఆజ్ఞాపించినంత ప్రేమగా ఆజ్ఞాపించింది. ష్, భగవంతుడా, ఏమిటిదంతా అనుకుంటూ వెళ్ళాడతను. అతను అలా వెళ్ళగానే ఆలోచనల్లో పడింది కోమలి. చాలా సమయం గడిచిపోయింది. అప్పటికి దాదాపు 5 గంటలై ఉంటుంది. కుముదం టీ తెచ్చిచ్చి వెళ్ళింది. ఇప్పుడప్పుడే మరెవ్వరూ ఆ గదికి రారని నిశ్చయించుకుంది. అతి కష్టం మీద వీల్స్ చైర్లోకి మారింది. షెల్ఫ్ దాకా నడిపించుకుంటూ వెళ్ళింది. ఇంజెక్షన్ బాటిల్ కోసం వెతికింది. వెతగ్గా చివరికి దొరికింది. సిరంజ్ తీసుకుని లోడ్ చేసింది. ఇంజెక్షన్ చేసుకుంది. తిరిగి సిరంజ్ లోడ్ చేసుకుంది. ఇంజెక్షన్ చేసుకుంది. అలా 12 ఇంజెక్షన్స్ చేసుకుంది. కసిగా నిశ్వసించింది. ఆమె కళ్ళు తేలిపోతున్నాయి. అతి కష్టం మీద మంచం చేరుకుంది. కమల, త్వరగా బయలుదేరు. ఒక విధమైన ఆందోళనతో, ఆరాటంతో గాబరాగా పిలిచాడు. కారు నుంచి దిగి పరిగెత్తినంత వేగంగా వచ్చాడు. కీర్తి, కిరణ్, మీరు బయలుదేరండి. అతని ముఖంలో ఆవేదన గూడు కట్టుకుంది. ఎక్కడికి? ముగ్గురు ఒకేసారి ప్రశ్నించారు. చెబుతాగా, చెప్పండి. కమలకు కూడా అతన్ని చూస్తుంటే ఏదో భయం, ఆందోళన కలుగుతోంది. కమలాకర్ గారింటికి వెళ్దాం పద. క్షణం కూడా ఆలస్యం సహించలేనట్టుగా అన్నాడు. ఎందుకండి? ఏదో ప్రమాదం శంకిస్తున్న మనసుతో అడిగింది. ఆయన కూతుర్ని చూసొద్దాం. కమల సమాధానం ఇవ్వలేదు. పద కమల, ఇప్పుడేం తొందరొచ్చిందండి? కమల, ప్లీజ్ నన్ను ప్రశ్నించకు, వెళ్దాం రా. అతని ముఖంలో ఆందోళన, ఆరాటం క్షణక్షణానికి ఎక్కువవుతున్నాయి. బీపీ పెరిగిపోతున్న గుండె జబ్బు రోగిలా ఉన్నాడు. ఇక తర్కించకుండా బయలుదేరింది కమల. కీర్తి, కిరణ్ కూడా వెంట వచ్చారు. వీళ్లు వెళ్లేసరికి కోమలి ఆతురతతో ఎప్పుడెప్పుడు ప్రాణం పోతుందో, ఆ ప్రాణం పొయ్యేలాగా వాళ్ళు వస్తారో రారో అన్నంత దిగులుతో ఎదురు చూస్తోంది. వీళ్ళందరినీ చూడగానే ఆమె ముఖం వికసించింది. రా కళ్యాణ్, అదోలా పిలిచింది. అంతా దగ్గరగా వచ్చారు. కూర్చో అక్కయ్యా. కమల ఆమె మంచం మీదే కూర్చుంది. కీర్తి, కిరణ్ వాళ్ళ పక్కన కూర్చున్నారు. కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కొని దడదడలాడే గుండెలతో కూర్చున్నాడు కళ్యాణ్. కమలకంతా ఆశ్చర్యంగా, ఆలోచనగా ఉంది. ఆమెకేమీ అర్థం కావటం లేదు. అక్కయ్య, నన్ను క్షమించు. నేను నీకు చాలా అన్యాయం చేశాను. కమల చేతులు పట్టుకుని దీనంగా వేడుకుంది కోమలి. ఏమిటమ్మా, నువ్వేం అన్యాయం చేశావు? చిరునవ్వుతో అడిగింది కమల. నేనెవరిని అనుకుంటున్నావు? ఇన్నాళ్ళు ఆయన నేను నిన్ను మభ్యపెట్టాం. నీ భర్తతో నీ సంసారాన్ని పంచుకుంది. నువ్వు అమితంగా ఎవరినైతే ద్వేషిస్తున్నావో ఆ అమ్మాయిని, ఆ జ్యేష్ఠని, ఆ దయ్యాన్ని నేనే అక్కయ్యా. కోమలి ఆశ్చర్యంగా పిలిచింది. అవునక్కయ్యా, నిజం. కావలిస్తే కళ్యాణ్ని అడుగు. కాదంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చే నీ కూతురు కీర్తిని అడుగు. ఏమీ అనలేకపోయింది కమల. కళ్యాణ్ వైపు చూసింది. అతను ఏం అనలేకపోయాడు. దిగులుగా చూశాడు. అప్రయత్నంగా కీర్తి వైపు చూసింది. చిన్న పిల్లల్ని ఈ వ్యవహారంలోకి దించకూడదు అనుకుంటూనే చూసింది. అవును మమ్మీ, నేను చూడటానికి వచ్చే ఆంటీ ఈమె. నిన్నడిగింది ఈ ఆంటీ గురించే, అమాయకంగా అంది కీర్తి. నిర్ఘాంతపోయింది కమల. తన పక్కనే పిడుగు పడ్డట్లుగా ఊహించుకుంది. స్కైలాబ్ పడినట్లుగా అనుభూతి చెందింది. తను ద్వేషించేది ఈమెనా? ఈ అభాగ్య యువతి, ఈ అనారోగ్యం మనిషి తన సర్వస్వాన్ని హరిస్తోందని, తన భర్తని తనకి కాకుండా చేస్తోందని అసూయపడింది. ఈమె మీద తను పంతం పట్టి తన కీర్తిని పంపనని ఒట్టువేసింది. మై గాడ్! అక్కయ్య. కోమలి కమల చేయిని అలాగే ఉంచుకొని మృదువుగా నిమృతూ పిలిచింది. ఏమ్మా? ఆర్ద్రంగా పలికింది. నేను చాలా ఘోరమైన నేరం చేశానక్కయ్యా. జీవితంలో ఎప్పుడూ పోగొట్టుకోకూడని మనసుని ఓ అభాగ్యుడి ముందు పారేసుకున్నాను. మనసు లేక పిచ్చిదాన్నై తిరిగే సమయంలో డాడీ కళ్యాణ్కి నన్ను అప్పగించారు. అది తన బాధ్యతగా స్వీకరించారాయన. అది నాకు తెలియదనుకున్నారు పిచ్చివాళ్ళు. నిజం, ఇద్దరూ పిచ్చివాళ్లే. నా వెంట తిరుగుతూ నన్ను తన వెంట తిప్పుకుంటూ నా మనసుని సరిచెయ్యాలని చూశారు ఈ పిచ్చి మనిషి. ఎస్, దిస్ లవ్లీ మ్యాడ్ మ్యాన్. అప్రయత్నంగా అతని ఆకర్షణలో పడ్డాను నేను. ఐ లవ్ హిమ్. అతనంటే ఆరాధన పెరిగిపోసాగింది రోజురోజుకి. నిజం, కళ్యాణ్ లాంటి మంచి మనిషిని, మంచి మనసున్న మనిషిని ఎవరు ప్రేమించరు? కానీ నా ఆరాధనలో స్వార్థం ఏమాత్రం లేదప్పుడు. కేవలం అభిమానం, ఆత్మీయత, అనురాగం అంతే. అలా ఉండగా హఠాత్తుగా నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చింది ఒకరోజు. పరిస్థితులు ఒక్కసారిగా దారుణంగా మారిపోయాయి. నా పెళ్లి విషయం ఆయన్ని బాధిస్తోంది. జీవుడి ఆఖరి ప్రయాణంలో, ఆఖరి నిమిషంలోనైనా తృప్తిగా వెళ్ళని అనుకున్నా నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటానని నా ఆరాధనాభావం చెప్పాను. నాన్నగారు మా ఇద్దరి చేతులు కలిపారు. వెంటనే ఆయన పోయారు. అంతే. అప్పుడే షాక్లో నా ఆరోగ్యం పాడైంది.
నేను మంచం పాలయ్యాను. అందరిలాగా ఏ సుఖాన్ని అనుభవించలేను. కానీ నాకు పిల్లల్ని దగ్గరకు తీసుకోవాలని తపన. నా కడుపున సంతానం కలిగే యోగ్యత లేదు. ఇతను నా భర్త. ఎలా మెడకి తగులుకున్నా నేనతని భార్యని. ఆయన నన్ను దేవతలా చూసుకున్నారు. ఆయన పిల్లలు నా పిల్లలు కారా? అప్పుడే కీర్తిని తెమ్మన్నాను ఇక్కడికి. కానీ కీర్తి ఎలా వస్తుంది? నా దురదృష్టం. నాకు రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తోంది. నా కోసం, నా ఆరోగ్యం కోసం ఆయన ఎంతగానో శ్రమిస్తున్నారు. ఎక్కడెక్కడి డాక్టర్లకి చూపుతున్నారు. నాకు తెలుసు. డబ్బు, కాలం రెండూ బూడిదలో పోసిన పన్నీరే. అయినా ఆయనకి ఆశ. కానీ నేను బ్రతికుండి లాభమేమిటి? ఆయన్ని మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప. ఎన్నాళ్ళీ నాటకం, ఎన్నాళ్ళీ బాధ? నాకు తెలుసు ఈ జబ్బు నయం కాదు నాకు. నా బ్రతుకు అందరికీ భారమే. పైగా మీకు దుఃఖ కారణం. ఇలాంటి బ్రతుకు ఎన్నాళ్ళు సాగించాలి నేను? ఆయనకి నేనంటే అమితమైన జాలి. నన్ను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని ఆయన ఆరాటం. నేను బ్రతికితే ఆయనకి బాధ, భారం అంతే తప్ప సుఖం లేదు. అందుకే నేను విషం తీసుకున్నాను. నా పని అయిపోయింది. ఈ టౌన్లో ఉన్న మొత్తం డాక్టర్లు వచ్చినా నన్ను రక్షించలేరు. మిమ్మల్ని బాధించాను కళ్యాణ్, నన్ను మన్నించు. తిరిగి జన్మంటూ ఉంటే అది నీతో పంచుకోవాలని నా ఆశ. అదే నా చివరి ఆశ. కళ్యాణ్, ఐ లవ్ యూ. అవే ఆమె ఆఖరి మాటలు. స్పృహ పోయింది తర్వాత. ఆ మాట వింటూనే అతను హడలిపోయాడు. కమల గాబరా పడింది. డాక్టర్ గారి కోసం ఫోన్ చేశాడతను. పిల్లలిద్దరూ బిక్కముఖాలతో ఉండిపోయారు. కొన్ని జీవితాలు అంతే. ఎందుకు పుడతారో, ఎందుకు మరణిస్తారో తెలియదు. ఇలాంటి దృష్టితో భగవంతుడికేం సంతోషం కమలా? ఎన్నేళ్లు గడిచినా నా మనసులో కోమలి మాటలు పదే పదే ధ్వనిస్తూ ఉంటాయి. ఎంత అమాయకంగా అందానాడు ఐ లవ్ యూ. ఎంత మంచి మనిషి తను. ఆఖరికి చనిపోతూ కూడా తనన్నది ఐ లవ్ యూ. అవునండి, ఇంకా నా మనసులోనూ ఆ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. నిజం, నిస్వార్థమైన ప్రేమ ఆమెది. మిమ్మల్ని ప్రేమించి ఆమె ఏం సుఖపడింది? అందుకే ఇంకా ఆమె మాటలు నా గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సమాప్తం. దివ్య నీరాజనం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.